నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. ఈరోజు మనము ఈ వీడియోలో ధనుసు లగ్నం వారి కొన్ని ముఖ్యమైన రహస్య విషయాలను గురించి తెలుసుకుందాం. మీరు ఎక్కడ విని ఉండరు. కొంత నక్షత్రపరంగా పరిశోధన చేస్తేనే ఇవి అర్థమయ్యేది. ముఖ్యంగా ఈ లగ్నంలో జన్మించిన వారు ప్రతి ఒక్క విషయాన్ని మంచి మార్గంలో ఆలోచిస్తారు. ఒక పనిని కానీ విషయాన్ని కానీ మంచి మార్గంలో ఆలోచిస్తారు. ఈ లగ్నంలో పుట్టిన జాతకులు తల్లిదండ్రులను బాగా దేవులుగా పూజిస్తారు, వారిని బాగా ఆదరిస్తారు, మంచి సేవలు చేస్తారు. లగ్నాధిపతి అయిన గురువు ఈ లగ్నానికి, ఇక్కడ చార్టు చూపిస్తున్నాను చూడండి, ఒకటో చార్టు. ఈ గురువు మృగశిర, చిత్త, ధనిష్ట, కుజ నక్షత్రాల్లో ఉంటే, అలా ఉన్నప్పుడు గురువు కుజ నక్షత్రాల్లో ఉంటే అప్పుడు మాత్రమే జాతకుడు తల్లిదండ్రులను చూసుకోడు అని చెప్పచ్చు. ఎందుకంటే కుజునికి పంచమ వ్యాధిపత్యం వచ్చింది కాబట్టి తల్లిదండ్రులను దూరం పెడతాడు. ఈ కుజ నక్షత్రాల్లో కాకోకుండా మిగతా నక్షత్రాల్లో ఏ నక్షత్రాల్లో ఉన్నా తల్లిదండ్రులకు మంచిదే అని చెప్పచ్చు. అదేవిధంగా వీరికి మొదటి సంతానం కూడా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ జాతకునికి ఎటువంటి సహాయము చేయరు. సంతానం వలన జాతకునికి ప్రయోజనం అనేది ఉండదు మొదటి సంతానం వలన. పైగా సంతానం ద్వారా చిన్న చిన్న సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు జాతకుడు. మరి ధనుసు లగ్నంలో జన్మించిన వారికి ముఖ్యంగా వివాహం విషయంలో ఎక్కువగా వీళ్ళకు ద్వికలత్రయోగం అనేది ఉంటుంది. 2 వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. లేటు వివాహం కూడా కావచ్చు. వీళ్ళకు ఏదైనా శుభగ్రహాల దృష్టి ఉంటే పర్వాలేదు. అయితే మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు అయితే ఇస్తాయి ఇవి. ఇది ఎందుకంటే ద్విషభావ రాశి కదా, కాబట్టి ఇలా ఉంటుంది. ఈ లగ్నానికి 7వ స్థానాధిపతి అయిన బుధుడు మారకుడు అవుతాడు, బాధకుడు అవుతాడు కదా ధనుసు లగ్నానికి కదా. బాధక స్థానాధిపతి అవుతాడు, మారక స్థానం అధిపతి కదా. కాబట్టి భాగ్యాధిపతి అయినటువంటి రవి నక్షత్రాల్లో ఉంటే బుధుడు, లేదా పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, గురు నక్షత్రాల్లో ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఈ జాతకునికి వివాహ జీవితము చాలా బాగుంటుంది అని చెప్పచ్చు మనం. ఎందుకు? భాగ్యస్థానాధిపతి నక్షత్రాల్లో ఉంటాడు కాబట్టి. అలాగే ఈ లగ్నంలో పుట్టిన వారికి సంతోషకరమైన దాంపత్య జీవితం అనేది ఉండడం కొంత కష్టమే. ఇక 7వ స్థానాధిపతి అయిన బుధుడు, ఇక్కడ ఇంకో చార్ట్ ఇచ్చాను చూడు, ఆ చార్ట్లో చూపిన కుజ నక్షత్రాలు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల్లో ఉండి అష్టమాధిపతి అయిన చంద్రునితో కలిసి ఉంటే అప్పుడు మాత్రము జాతకుని భార్య చాలా క్రూరంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. జాతకుణ్ణి తన యొక్క ప్రవర్తనతో భయభ్రాంతులను చేస్తుందని చెప్పచ్చు మనం. కుజుడు వ్యయాధిపతి, చంద్రుడు 8వ స్థానాధిపతి కాబట్టి ఇలాంటి గ్రహస్థితులు ఉంటే ఇలాంటి సంభవం జరుగుతుంది. ఈ లగ్న జాతకులకు ముఖ్యంగా అలాగే భాగస్వామ్య వ్యాపారములు లేదా ఇతరులతో ఏవైనా ప్రణాళికలు ఆలోచించినా అవి ఎప్పుడు ఈయనకు నష్టాన్ని ఇస్తాయి కానీ లాభాన్ని ఇవ్వదు. లగ్నాధిపతి అయిన గురువు, ఇంకొక చార్ట్ ఇచ్చా చూడ, అక్కడలో చూపించినట్లుగా శుక్ర నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల్లో ఉండి ఏదో విధంగా శనితో సంబంధం కలిగి ఉంటే గురువు
అప్పుడు జాతకుడు కోటీశ్వరుడయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు మనం. గురువు శుక్ర నక్షత్రాల్లో ఉండాలి. శుక్ర నక్షత్రాలు ఉంటూ ఏదో విధంగా శనితో సంబంధం ఏర్పడితే, దృష్టి కానీ నక్షత్రపరంగా కానీ పరివర్తన వలన కానీ ఏదో విధంగా అలా ఉంటే మాత్రం కోటీశ్వరుడు అవుతాడని చెప్పచ్చు మనం. ఇది ఒక విచిత్రమైన కలయిక. అయితే అదే సమయంలో జాతకునికి దీర్ఘకాలిక వ్యాధులు కానీ లేదా ప్రమాదాలు కానీ జరగచ్చని కూడా చెప్పచ్చు. రెండూ ఉంటాయి. అలాగే చేసే ప్రతి పని విజయవంతమవుతుంది, మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఈ లగ్నంలో జన్మించే వారికి గురువు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అయిన బుధ నక్షత్రాల్లో, ఈ బాధక స్థానాధిపతి నక్షత్రాల్లో ఉండి గురునికి శని దృష్టి ఉన్నట్లయితే అప్పుడు జాతకునికి సంపూర్ణమైన ఆయుర్దాయము ఉండదు, అల్పాయుషు. అదే విధంగా గురువు బుధ నక్షత్రాల్లో ఉండి కుజంతో కలిసి ఉంటే, గురువు బుధ నక్షత్రాల్లో ఉండాల, కుజంతో కలిసి ఉండాల, అప్పుడు కూడా మళ్ళా శని దృష్టి ఉంటే అప్పుడు జాతకుడు హత్యకు గురి కావచ్చు లేదా ప్రమాదం జరగవచ్చు అని చెప్పచ్చు. లేదా కొన్ని చెప్పలేని అవాంతరాలు కూడా జరగచ్చు. లగ్నాధిపతి అయిన గురువు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల్లో బుధ నక్షత్రాల్లో ఉండు మారక స్థానాధిపతి కాబట్టి ఉండి మరియు గురువుకు శని దృష్టి ఉన్నట్లయితే అప్పుడు జాతకునికి సంపూర్ణ ఆయుర్దాయము ఉండదు. ఇలా ఉంటూ గురువు మళ్ళా కుజునితో కలిసి ఉండి శని గుడికా చూస్తూ ఉంటే, ఈ గ్రహస్థితి ఉంటే అప్పుడు జాతకుడు హత్యకు గురి కావచ్చు లేదా చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు గురి కావచ్చు లేదా చెప్పలేని అవాంతరాలు కూడా రావచ్చు. అలా జరిగే అవకాశం అయితే ఉంటుంది. తరువాత ఈ లగ్నంలో జన్మించిన వారికి ఏ గ్రహమైనా లేదా గ్రహాలైనా మనము ఇక్కడ చార్ట్ చూపించాలి. ఆ విధంగా అంటే రవి నక్షత్రాలైన కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఉన్న లేదా శుక్ర నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల్లో ఈ 6 నక్షత్రాల్లో ఏ ఒక్క దాంట్లో ఉన్నా ఈ నక్షత్ర సముదాయంలో ఏ గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాల దశ అంతర్దశల్లో జాతకునికి చాలా అనుకూలమైన పరిస్థితి అని చెప్పచ్చు. ఏదైనా ఒక గ్రహము లేదా గ్రహాలు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాల్లో ఉంటే అప్పుడు జాతకుడు కొత్తగా అనేకమైన భవనాలు కడతాడు. అనేక రకాలైన వేగంగా పయనించే వాహనాలకు కూడా యజమాని అవుతాడు. మరియు విస్తారమైన స్థిరాస్తులను సంపాదిస్తాడని చెప్పచ్చు. చూడండి ఈ గ్రహకళిక ఎంత బాగుందో కదా. రవి, శుక్ర, గురువు ఈ 3 గ్రహాల యొక్క నక్షత్రాలలో కాకుండా మిగతా 18 నక్షత్రాలలో గ్రహాలు ఉంటే జాతకుడు పేరు ప్రతిష్టలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ రావు. ఈ గ్రహాల్లో నక్షత్రాల కాక వేరే నక్షత్రాల్లో ఉంటే. ఇక 10వ స్థానాధిపతి అయిన బుధుడు, మనం ఇక్కడ ఒక చార్ట్ చూపించాం, గమనించండి. రవి నక్షత్రాలైన ఉత్తరాషాఢ, కృత్తికా నక్షత్రాల్లో ఉన్నట్లయితే బుధుడు మరియు ఈ నక్షత్రాలకు అధిపతి అయిన రవి దశ జరుగుతూ ఉంటే జాతకుడు స్వేచ్ఛగా సంపూర్ణమైన రాజకీయవేత్తగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కదా. కాబట్టి మంచి విద్యాభ్యాసం కూడా ఉంటుంది. విదేశాలకు వెళ్ళి లేదా లాభదాయకమైన వృత్తిలో విదేశాల్లో స్థిరపడవచ్చు. అక్కడ పేరు ప్రఖ్యాతులు కూడా రావచ్చు.
ఇక ధనస్సు లగ్న జాతకులకు ఎలాగూ ఉన్నత విద్యలు ఉంటాయి. గొప్ప విద్యల్లో వాళ్ళు నిష్ణాతులు అవుతారు, అనేక శాస్త్రాలు కూడా చదువుతారు. ఇక శుక్రుడు రవితో 2 డిగ్రీల సమీపంలో ఉంటే, అది గుడుక గురు నక్షత్రాల్లో ఉంటే, గురు నక్షత్రాల్లో ఉండాల. రవికి శుక్రునికి 2 డిగ్రీలు తేడా ఉంటూ గురు నక్షత్రాల్లో ఉండాల. అప్పుడు జాతకుడు విద్యాభ్యాసం కొరకు, అంటే గొప్ప ఉన్నత చదువులు చదువుతాడు, లేదా విదేశాలకు కూడా వెళ్ళచ్చు, ఉన్నత విద్యలో బాగా ప్రావీణ్యత పొందుతారు అని చెప్పచ్చు. ఎంతవరకైనా చదవచ్చు వీళ్ళు. అలాంటి గ్రహస్థితి ఉంటుంది. ఇక ఈ లగ్నంలో జన్మించిన వారు సోదరులతో సఖ్యత అనేది ఉండదు. వీరికి ప్రేమ వ్యవహారాలు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుకూలం ఉండవు. కాబట్టి ప్రేమించకూడదు వీళ్ళు. ఈ లగ్న జాతకులకు గుర్రపు పందాల ద్వారా కానీ, లాటరీ ద్వారా కానీ, జూతం ద్వారా కానీ, షేర్ మార్కెట్ ద్వారా కానీ ఎటువంటి లాభాలు రావు. కాబట్టి అటువంటి వాటి జోలికి పోకూడదు. వీరికి ఎక్కువ గ్రంథాలు చదివే అలవాటు ఉండొచ్చు. అలాంటి అనేక మంచి గ్రంథాలు చదువుతారు. వాహన సౌకర్యాలు బాగా ఉంటాయి, ధనం బాగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పడితే చాలు. ఇది ధనుసు లగ్నంలో జన్మించిన వారి యొక్క ముఖ్యమైన విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా పరాశర కానీ, నాడీ కానీ, వాస్తు కానీ నేర్చుకోవాలని ఉంటే, లేదా మీ జాతక పరిశీలన కోసమైనా, లేదా ఈ శాస్త్రాలకు సంబంధించిన బుక్స్ కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.